ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ సర్టిఫికేషన్ క్రైటీరియన్. అండ్ సర్టిఫికేషన్ క్రైటీరియన్కి ముందు ఒకసారి సర్టిఫికేట్స్ ఏమేమి తెలుసో చూసుకుందాం. చాలామందికి యూ తెలిసి ఉంటుంది, ఏ తెలిసి ఉంటుంది, యూ/ఏ తెలిసి ఉంటుంది, వి/ఏ తెలిసి ఉంటుంది. ఎస్ చాలామందికి తెలియకపోవచ్చు బహుశా. ఎస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్పెషల్ పీపుల్ టు వాచ్, అందుకే మనందరికి తెలియకపోవచ్చు. ఓకే, ముందు అందరికీ తెలిసిన వాటి గురించి మాట్లాడుకుందాం. ద యూ సర్టిఫికేట్. యూ సర్టిఫికేట్ స్టాండ్స్ ఫర్ అన్రెస్ట్రిక్టెడ్ ఎగ్జిబిషన్. అంటే ఆ యూ సర్టిఫికేట్ వచ్చిన సినిమాలు ఎవరైనా చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు, పెద్దలు కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏ సర్టిఫికేట్. ఈ ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమాల్ని అడల్ట్స్ మాత్రమే చూడాలి, స్ట్రిక్ట్లీ అడల్ట్స్ మాత్రమే. అండ్ చిల్డ్రన్ బిలో ఏజ్ 12 ఆర్ నాట్ అలౌడ్ టు వాచ్ దోస్ ఫిలిమ్స్ ఇన్ థియేటర్స్. అండ్ ఫైనలీ మనలో చాలామందికి తెలిసిన రేటింగ్ ద యూ/ఏ రేటింగ్. అంటే ఏదైనా సినిమాకి యూ/ఏ రేటింగ్ వచ్చిందంటే ఆ సినిమాని చిల్డ్రన్ అండర్ ఏజ్ 12 ఆర్ ఓన్లీ అలౌడ్ టు వాచ్ అండర్ పేరెంట్స్ సూపర్విజన్. అంటే పేరెంట్స్తో ఉన్నప్పుడు మాత్రమే ఆ సినిమాని చూడాలి, అలా కాకుండా చూడకూడదు అని అర్థం. సో ఈ మూడు అంటే యూ/ఏ, యూ/ఏ ఈ మూడు ప్రైమరీ రేటింగ్స్గా చెప్తారు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ద ఎస్ రేటింగ్ ఉంది కదా, ద ఎస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్పెషల్ పీపుల్ టు వాచ్, లైక్ డాక్టర్స్ కానివ్వండి లేదా సైంటిస్ట్ కానివ్వండి. ఇవేవి కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ లెటర్ ఆన్ ద ఫిలిం సర్టిఫికేట్ విచ్ ఈస్ వి. ఈ వి ఉన్న సర్టిఫికేట్ ఏం చెప్తుందంటే దాట్ ఈస్ అ వీడియో రిలీజ్ ఆఫ్ ద ఫిలిం అని. యూ సర్టిఫికేట్కి ఎలాగైతే యూ/ఏ ఉందో అలాగే దీనికి కూడా ఒక కాంపౌండ్ సర్టిఫికేట్ ఉంది, దట్ ఈస్ వి/ఏ. అంటే చిల్డ్రన్ అండర్ ఏజ్ 12 ఆర్ ఓన్లీ అలౌడ్ టు వాచ్ దిస్ ఫిలిం అండర్ ద పేరెంట్స్ సూపర్విజన్. ఓకే, సర్టిఫికేట్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు అవి ఎలా ఇస్తారనేది చూద్దాం. అంటే ఆ క్రైటీరియన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక యూ సర్టిఫికేట్ సినిమా ఉందనుకోండి, దాంట్లో మ్యాక్సిమం కంటెంట్ ఏమి ఉండవచ్చు? ఫ్యామిలీ థీమ్ ఉన్న కంటెంట్ ఉంటుంది, లేకపోతే అక్కడక్కడ చిన్న మైల్డ్ వైలెన్స్ సీన్ కానీ లేకపోతే సమ్ మైల్డ్ సెక్షువల్ కంటెంట్ కానీ ఉంటాయేమో. అండ్ వాటికి యూ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ అలా కాకుండా ఇంకొంచెం మోడరేట్గా వైలెన్స్ కానీ సెక్షువల్ కంటెంట్ కానీ ఉందనుకోండి, ఆ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ ఇవేవి కాకుండా విభత్సమైన సెక్షువల్ కంటెంట్ లేకపోతే విపరీతమైన వైలెన్స్ కూడుకున్న సినిమా ఉందనుకోండి, దాన్ని ఏ సర్టిఫికేట్గా చేసి. అండ్ ఇలా ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయిలేండి. దాని గురించి ఇంకో సపరేట్ ఎపిసోడ్ చేసినా తప్పే లేదు, అంత లాంగ్ లిస్ట్ ఉంటుంది. అది అక్కడితో వదిలేసి ఈ సర్టిఫికేషన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. మనం షాప్కి వెళ్ళామనుకోండి, ఏదైనా కొనడానికి, ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు కొనడానికి వెళ్ళామనుకోండి, బిల్ ఒక 5,000 అయిందనుకోండి. ఒకవేళ అది మన బడ్జెట్లో ఉంటే చలో తీసుకుందామని తీసుకుంటాం. అదే కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి, కొంచెం బేరం ఆడి తగ్గించడానికి ఏదైనా ట్రై చేస్తాం. అలా కాకుండా దట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ లీగ్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2,000 తీసుకెళ్ళి బిల్లు 5,000 చేసామనుకోండి, ఏం చేస్తాం? వదిలేసి వచ్చేయడమే. అలాగే ఫిలిం సర్టిఫికేషన్ కూడా. సినిమా క్లీన్గా ఉందనుకోండి, ఏ ప్రాబ్లం లేకుండా యూ ఇచ్చేస్తారు, అంటే యూ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అండ్ అక్కడక్కడ ఏవైనా హద్దు దాటిన సీన్లు ఉంటే మాత్రం వెంటనే కత్తెర్లు పడాల్సిందేనని చెప్పి ప్రొడక్షన్ వాళ్ళకి నోటిఫై చేస్తారు. ఒకవేళ ప్రొడక్షన్ వాళ్ళు దానికి ఒప్పుకుంటే యూ సర్టిఫికేట్ ఇస్తారు. అలా కాకుండా వి వాంట్ దిస్ సీన్ టు బీ ఇన్ అవర్ మూవీ, మేము కట్లకి సిద్ధంగా లేమని ప్రొడక్షన్ వాళ్ళు కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా మొండిపట్టు పడితే మాత్రం వెంటనే ఏ సర్టిఫికేట్ కానీ లేదా కుదించుకొని యూ/ఏ సర్టిఫికేట్ అయినా ఇస్తారు. అండ్ మీకు చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఈ ఆర్డర్ ఉంది కదా యూ/ఏ అండ్ ఏ, ఎనీ ప్రొడక్షన్ హౌస్ ఆర్ ఎనీ ప్రొడ్యూసర్ ఇన్ దిస్ కంట్రీ వుడ్ మ్యాక్సిమం ట్రై టు గెట్ అ యూ సర్టిఫికేట్, ఇఫ్ నాట్ పాసిబుల్ ఎ యూ/ఏ సర్టిఫికేట్. ఎందుకంటే ఈ ఆర్డర్లో కిందికి వచ్చే కొద్దీ సినిమాకి ట్యాక్స్లు పెరుగుతూ ఉంటాయి. నిజం చెప్పండి, మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? అదే ఈ ట్యాక్స్ పేయింగ్ విషయాల గురించి తెలియదు కదా? అవునులేండి, చాలామందికి తెలియకపోవచ్చు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఈ కోలీవుడ్ సినిమాలు ఉన్నాయి కదా, తమిళ సినిమాలు, ఈ తమిళ సినిమాల్లో సర్టిఫైయింగ్ చేసేటప్పుడు ఒకవేళ తమిళ సినిమా కానీ తమిళ్ మూవీ టైటిల్తో రిజిస్టర్ అయ్యి ఉంటే దిల్ గెట్ ఏ డిస్కౌంట్. అంటే ట్యాక్స్ ఉంటాయి కదా, వాళ్ళు కట్టే ట్యాక్స్లో కొంచెం రాయితీ వస్తుంది వాళ్ళకి. అందుకే మన దగ్గర రోబో అని రిలీజ్ అయిన సినిమా వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ భాషలో యాంత్రికుడిని ఇందిరన్ అంటారు, అలా రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ ప్రభుదేవ గారి ప్రేమికుడు సినిమా ఉంది కదా, అది అక్కడ కాదలను. అలా ప్రతి తమిళ్ సినిమాకి మ్యాక్సిమం తమిళ్ టైటిల్సే వచ్చేలా చూస్తారు, సో దట్ దే కుడ్ గెట్ ఏ ట్యాక్స్ వేవర్. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొన్ని సినిమాలు ఉంటాయి, అతిలా అనిపించే కంటెంట్ ఉన్న సినిమాలు.
అవే ఓవర్ సెక్షువల్ కంటెంట్ కానీ లేకపోతే ఎక్కువ వాయిలెన్స్ ఉన్న సినిమాలు ఉంటాయి కదా, ఆ సినిమాలకు డైరెక్ట్గా బ్యాన్ చెప్పేస్తారు. అంటే దిస్ ఫిలిం ఈస్ నాట్ సర్టిఫైడ్ టు బీ పబ్లికలీ ఎగ్జిబిటెడ్ ఇన్ దిస్ కంట్రీ అని ముఖం మీదే చెప్పేశారు. అండ్ ఈ సినిమాలకి తెలుగు ఎగ్జాంపుల్స్ చెప్పడం అంటే కొంచెం కష్టమేలేండి, ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ బిజినెస్ వర్షన్లోకి ఎంటర్ అయ్యి చాలా సంవత్సరాలైంది. కాబట్టి ఏ సినిమా ప్రొడక్షన్ నుంచి సర్టిఫికేషన్ దాకా వచ్చి సర్టిఫికేషన్తో బ్యాన్ అయినట్టు ఇప్పటిదాకా నాకైతే తెలియదు. అలా ఎన్ని సినిమాలు బ్యాన్ అయ్యాయో ఎవరికేం తెలుసు. ఇప్పుడంటే ఇంత హంగామా ఉండి సినిమాలకి ఫస్ట్ పోస్టరు, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టరు, టీజరు, ట్రైలర్ 2, థియేట్రికల్ ట్రైలర్, ఇలా ఇవన్నీ పండగలు చేస్తున్నాం. కానీ ఒకప్పుడు పోస్టర్ పడేదాకా సినిమా గురించి తెలిసేదే కాదు. ఇలా ముచ్చట్లేమంటే సినిమాల గురించి ఎంతసేపు అయినా మాట్లాడతాడు మీ శివగాడు. కానీ సినిమా సర్టిఫికేషన్ గురించి మాత్రం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పటికీ ఇంతటితో సరిపెట్టుకుందాం. అండ్ మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుంటాను. మీ శివ.